కారం. ఈరోజు మనము ఒక గ్రామాన్ని చూసినప్పుడు అక్కడ కేవలం వ్యవసాయం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఒకప్పుడు భారతీయ గ్రామం అనేది ఒక అద్భుతమైన ఆర్థిక మరియు సామాజిక యంత్రం లాగా ఉండేది. ఆ యంత్రాన్ని నడిపించే కీలక చక్రమే జాజ్మానీ వ్యవస్థ. ఇది కేవలం వృత్తి కాదు, ఇదొక తరతరాల బంధం. అసలు జాజ్మానీ అంటే ఏమిటి? సరళంగా చెప్పాలంటే ఇది గ్రామంలో వివిధ కులాల మధ్య ఉండే పరస్పర ఆర్థిక ఆధారిత సంబంధం. ఇక్కడ ఒకరికి సేవలు అందించడం, మరొకరు ఆ సేవలను స్వీకరించడం అనే బాధ్యత అనేది ఉంటుంది. సేవలను స్వీకరించే భాగస్వామ్య కుటుంబాలను జాజ్మాన్లు, పేట్రాన్స్ అని వారికి సేవలు అందించే వారిని, వృత్తి కులాల వారిని ఏమంటారంటే కమీన్స్ లేదా పురాన్లు అని పిలుస్తారు. ఇది ఈ రోజు మనం చూసే సర్వీస్ కాంట్రాక్ట్ లాంటిది కాదు. ఇది ఒక వ్యక్తిగత, శాశ్వత మరియు వంశపారంపర్య సంబంధం. అంటే ఒక కమ్మరి కుటుంబం ఏ జాజ్మాన్ కుటుంబానికి సేవ చేస్తుందో అదే కమ్మరి కుమారుడు అదే జాజ్మాన్ కుమారుడికి సేవ చేస్తాడు. ఇందులో కేవలం ఆర్థిక లావాదేవీలే కాకుండా సామాజిక మరియు నైతిక బాధ్యతలు కూడా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక గ్రామం తనను తాను పోషించుకోవడానికి ఒక స్వయం సమృద్ధి మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. జీవిత చక్రంలో పాత్ర యొక్క జాజ్మానీ వ్యవస్థలో కమీన్ల పాత్ర అనేది కేవలం వృత్తి పనికి పరిమితం కాదు. పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు జరిగే ప్రతి శుభకార్యంలో కూడా వీరి పాత్ర అనేది ఉంటుంది. ఉదాహరణకు బ్రాహ్మణులు పూజలు నిర్వహిస్తే మంగలి శుభలేఖలు లేదా సమాచారం చేరవేస్తారు. చాకలి వారు బట్టలు ఉతుకుతారు మరియు కుమ్మరి వాడు మట్టి పాత్రలు అందిస్తారు. వీరందరికీ ఈ యొక్క జాజ్మాన్ కుటుంబం కేవలం నగదు రూపంలోనే కాకుండా పంట చేతికి వచ్చినప్పుడు ధాన్యం రూపంలో, లేకపోతే బట్టలు, లేకపోతే పశువులకు మేత మరియు అవసరమైనప్పుడు నివాసం వంటి సదుపాయాలు కూడా ఈ జాజ్మాన్లు అందించడం జరుగుతుంది. ఈ వ్యవస్థ అంతా ప్రశాంతంగా ఉంది అంటే లేదు. సో కొందరు సామాజికవేత్తలు దీనిని ఒక దోపిడీ వ్యవస్థగా చూడటం అనేది జరిగింది. ఎందుకంటే అధికారం అంతా భాగస్వామి జాజ్మాన్ల చేతిలోనే ఉండేది. కానీ మరికొందరు దీనిని ఒక పితృస్వామ్య రక్షణ లెక్క భావించడం అనేది జరిగింది. జాజ్మాన్ తన కమీన్లకు ఆపద సమయంలో అండగా ఉంటాడు, వారికి రక్షణ కల్పిస్తాడు. ఇది ఒకరిపై ఒకరు ఆధారపడే వ్యవస్థ కానీ కేవలం ఒకరిని ఒకరు తొక్కేసే వ్యవస్థ కాదు అని తెలియజేయడం జరిగింది.